ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. నేడు ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీతో పాటు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. मुख्यमंत्री अरविंद केजरीवाल जी ఈ నెల 17న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం మరోసారి కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో 3 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 10 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. फर्जी केस है, गलत केस है, हम लोग लड़ रहे हैं. इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. मैम मुख्यमंत्री अरविंद केजरीवाल जी